Today class is sixth problem in fifth unit, that is budget. The budget expenses for production of 10,000 units in a capacity factory or furnished below. Material, this is per unit. This is per unit value. Material 70, labor 25, variable overheads 20, fixed overheads rupees 1 lakh, uh, rupees 1 lakh 10 per unit 10, variable expenses direct 5 rupees, selling expenses 15% fixed, that is per unit 13 rupees, distribution expenses 20% fixed, that is per unit 7 rupees, administrative expenses rupees 50,000, per unit 5 rupees. ఓకే, ఇక్కడ మనకు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? ప్రిపేర్ ఏ బడ్జెట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ 8,000 యూనిట్స్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉందమ్మా? 10,000 యూనిట్స్ కు వాల్యూస్ ఇచ్చారు. నౌ వీఆర్ క్యాలిక్యులేట్ 8,000 యూనిట్స్. 8,000 యూనిట్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. హౌ టు క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేవి యాజ్ యూజువల్గా ప్రొఫార్మా ఎంటర్ చేసుకుంటాము. ప్రొఫార్మా ఏంటి? పర్టికులర్స్, ఇటు సైడ్ వచ్చేసి కెపాసిటీ యూటిలైజ్డ్ 8,000 యూనిట్స్, 10,000 యూనిట్స్, పర్ యూనిట్ టోటల్. ఏమంటారండి? పర్ యూనిట్ టోటల్. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇక్కడ మెటీరియల్, ఫస్ట్ మెటీరియల్. ఇక్కడ మనకు జనరల్గా ఎన్ని యూనిట్స్ పర్సంటేజ్ ఇచ్చి యూనిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇన్ దిస్ ప్రాబ్లం డైరెక్ట్గా యూనిట్స్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా నో నీడ్ ఆఫ్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్. ఓకే కదండి? మెటీరియల్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్? మెటీరియల్ రూపీస్ 70,000. 70,000 ఇంటూ 8,000. ఇక్కడ మీరు ఎక్కడైనా నోట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ దానికి మీరు క్లియర్గా నోట్ చేసుకుంటేనే బెస్ట్ అమ్మా. 8,000 ఇంటూ 70,000 అనేసి వేసుకోండి. వాట్ ఇస్ ద అమౌంట్? 5,60,000. అలానే 70,000 ఇంటూ 10,000, 7 lakhs. నెక్స్ట్ లేబర్ 25 రూపీస్. 25 rupees into 8,000, 2 lakhs. 25 rupees into 10,000, 2,50,000. Next, variable overheads, direct. Variable ante that is direct expenses అని అంటాం. Variable overheads rupees 20. Sorry ma, variable expenses rupees 5. Rupees 5 అంటే 8,000 into 5, 40,000. అలానే నెక్స్ట్ 10,000 ఇంటూ 5, 50,000. ఓకేనా? 50,000. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకుంటే దట్ ఈస్ ప్రైమ్ కాస్ట్ అంట. ప్రైమ్ కాస్ట్, వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్? ప్రైమ్ కాస్ట్ వేసేసుకోవచ్చు. ఇలా అంటే ఇక్కడ చూడండి, మనము అలా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎలా? ప్రైమ్ కాస్ట్ అలా వేసుకుంటూ రావచ్చు, లేదంటే వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. టోటల్ యాడ్ చేసుకుంటాము. రెండు, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ మోడల్ చూద్దాం మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం చెప్పిండేది ఇప్పుడు ఇవన్నీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటున్నాము. నెక్స్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 20 రూపీస్. 20 ఇంటూ 8,000 అంటే 1,60,000. 1,60,000. ఓకేనా? దెన్ నెక్స్ట్ 20 ఇంటూ 10,000. 20 ఇంటూ 10,000, 2 lakhs. నెక్స్ట్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎక్స్పెన్సెస్? ఓకే,
Now సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్. నాన్న ఫస్ట్ ఓవర్ హెడ్స్ తీసుకుంటున్నాము. ఓవర్ హెడ్స్ నుంచి తర్వాత వచ్చేసి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, తర్వాత ఫిక్స్డ్, రెండు సపరేట్గా చేసి యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ఏమని చెప్తున్నారండి, ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు చూడండి. క్వశ్చన్లో మీకు పర్సంటేజ్ ఇచ్చారు. పర్సంటేజ్ ఏమని చెప్తున్నారు ఇక్కడ, ప్రాబ్లం చూస్తే మీరు, ఈ ప్రాబ్లం ఇది మా 6th ప్రాబ్లంలో ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఏముంది. వాట్ ఇస్ ద పర్సంటేజ్? సెల్లింగ్ 15% ఫిక్స్డ్ అంటున్నారు. 15% ఫిక్స్డ్ అన్నప్పుడు రిమైనింగ్ వేరియబుల్, దట్ ఈస్ 100లో 15 లెస్ చేస్తే మీకు 100లో 15 లెస్ చేస్తే 100లో 15 లెస్ చేస్తే 85 అనమాట. 85 ఏంటి? వేరియబుల్స్. రిమైనింగ్ 15 వచ్చేసి ఫిక్స్డ్ అని చెప్తున్నాం. ఇక్కడ 85 ఫిక్స్డ్ అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్? అమౌంట్ వచ్చేసి ఏం చెప్తున్నారమ్మా? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వాట్ ఈస్ ద ప్రైస్ అంటే 13 అంటే 13 రూపీస్లో 13 ఇంటూ 85 బై 100 వేసుకోండి. 13 ఇంటూ 85 బై 100 వేసుకుంటే ఆ ప్రైస్ వస్తుంది చూడండి మీకు, దట్ ఈస్ 11.05. ఎంత వచ్చిందండి? 11.05, 85%. ఓకే, 11.05 ఇంటూ 8,000 వేసుకుంటాము. దట్ ఈస్ ద వాల్యూ ఈజ్ 88,400. 88,400 ఇక్కడ ఉంది చూడండి. దెన్ నెక్స్ట్ వేరియబుల్ అంటే రేట్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కదమ్మా. 11 రూపీస్ 0.05 ఇంటూ 10 వేసుకుంటే 1,10,500. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ వచ్చేసి ఏమని చెప్తున్నారు? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ వచ్చేసి ప్రాబ్లంలో మీకు ఏం చెప్పారండి? ప్రాబ్లంలో ఒకసారి చూడండి, ప్రాబ్లంలో ఏం చెప్పారు. ప్రాబ్లంలో వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 20% ఫిక్స్డ్ అంటున్నారు. క్లియర్ అమ్మా? ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, దిస్ ఈస్ 20% ఫిక్స్డ్. వాట్స్ ద మీనింగ్? 20% ఫిక్స్డ్ అంటే వేరియబుల్ 80%. వేరియబుల్ ఎంత వస్తుందండి? 80%. సో 80% వేరియబుల్, రేట్ ఆఫ్ వేరియబుల్ రేట్ 7 రూపీస్. 7 రూపీస్లో 80% క్యాల్కులేట్ చేస్తాం. 7 ఇంటూ 80 బై 100 వేసుకుంటే 5.60. రేట్ ఈజ్ ఫిక్స్డ్ కాబట్టి 5.60 ఇంటూ 8,000 దట్ ఈస్ ద 44,800. అలానే 5.60 ఇంటూ 10,000 వేసుకుంటే 56,000 వస్తుంది. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్ అంటే దట్ ఈస్ వేరియబుల్ టోటల్ చేసుకుంటే మార్జినల్ కాస్ట్ అంటాము. ఆ మార్జినల్ కాస్ట్ ఈజ్ 136.65. టోటల్ 10,93,200. అలానే 10,000 యూనిట్స్కి వచ్చేసరికి 120, 12 lakhs అంటున్నాం. ఓకే, నౌ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాము. వేరియబుల్ 13 అన్నప్పుడు 13లో 85% అంటే ఫిక్స్డ్ ఎంత వస్తుంది అనేది దాని ప్రకారం చేసుకుంటూ వస్తామమ్మా. మనకు ప్రాబ్లంలో ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 1 lakh రూపీస్ 10 అన్నారు. రూపీస్ వచ్చేసి 1 lakh, పర్ యూనిట్ వచ్చేసి 10 అంటున్నారు. సో 1 lakh వచ్చేసి 10 రూపీస్ అంటే 8 అంటే 10,000 అనమాట. ఇప్పుడు వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ 8,000 యూనిట్స్ అంటే దట్ ఈస్ ద అమౌంట్ ఈజ్ 12.
5 12.5 అమౌంట్ 1,00,000. రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? అమౌంట్ వచ్చేసి 1,00,000 వేసుకుంటాము. ఫిక్స్డ్లో నెవర్ చేంజ్ కదండి. 1,00,000 ఇక్కడ 1,00,000 బై ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1,00,000 బై 8,000 వేసుకోండి. మోహిత్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి అన్న. 8,000 వేసుకుంటే మీకు ఈ రేట్ వస్తుంది. 8,000 వేసుకుంటే అంటే ఇవి రెండు చేస్తే 8 1 జా అలా వస్తుంది చూడండి. 1,00,000 1,00,000 బై 8,000 వేసుకుంటే 12.5 వస్తుంది. అలానే 1,00,000 బై 10,000 వేసుకుంటే 10 రూపీస్. ఓకే కదా? ఇది. దెన్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అంటున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ వచ్చేసి వాట్ ఇస్ ద అమౌంట్? 50,000. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 50,000 అన్నప్పుడు ఇది కూడా జస్ట్ లైక్ ఇలానే క్యాలిక్యులేట్ చేస్తామండి. ఎలా? 50,000 బై 8,000 వేసుకుంటే మనకు పర్ యూనిట్ వాల్యూ వస్తుంది. 50,000 బై 8,000 8,000 వేసుకుంటే నీకు పర్ యూనిట్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 6.25. అలానే తర్వాత 50,000 బై 10,000 వేసుకుంటే 5 రూపీస్ వస్తుంది. ఇంకా అది తెలుసు కదండి. 10,000 వేసుకుంటే 5 రూపీస్ వస్తుంది. ఈ క్యాలిక్యులేట్ చేస్తే 5 రూపీస్. ఓకేనా? దెన్ నెక్స్ట్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 15% ఇన్ 13 రూపీస్. 13 రూపీస్లో 15% మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే సింపుల్గా అంటే ఆల్రెడీ వేరియబుల్ క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా. 13లో వేరియబుల్ రేట్ లెస్ చేసామంటే తర్వాత రిమైనింగ్ వచ్చేసి ఫిక్స్డ్. లేదు అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయండి. 13 ఇంటూ 15 బై 100. వాట్ ఇస్ ద అమౌంట్? 1.95. 1.95 ఇంటూ 1.95 ఇంటూ ఎంత వేసుకోవాలి? 8,000 వేసుకుంటాం. 8,000 వేసుకుంటే అమౌంట్ వస్తుంది చూడండి. ఇక్కడ అమౌంట్స్ ఇచ్చినప్పుడు రేట్ క్యాలిక్యులేట్ చేస్తాము. రేట్ ఇవ్వకపోతే రేట్ ఇచ్చినప్పుడు అమౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 1.95 వేసుకొని ఇంటూ 10,000 అంటే 19,500 వస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అంటున్నాము. డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 20% ఇన్ 7 రూపీస్ అంటున్నారు. 7 రూపీస్లో 20% దట్ ఈస్ 1.40. 1.40 ఇంటూ 8,000 11,200. 1.40 ఇంటూ 10,000 14,000. ఇప్పుడు నౌ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ దట్ ఈస్ బి అనుకుంటాము. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ ఈజ్ నాన్న ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏదైనా టోటల్ ఏమన్నా మిస్టేక్ ఉన్నా చెప్పండి. 22.10. ఈ టోటల్ వచ్చేసి 1,76,800. తర్వాత 18.35 1,83,500. ఓకేనా? ఇప్పుడు నౌ టోటల్ అని అంటే రెండు యాడ్ చేసుకోండి. ఏంటి? ఏ ప్లస్ బి టోటల్ యాడ్ చేసుకుంటే దట్ ఈస్ అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు యాడ్ చేసుకుంటామమ్మా. అప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే 1,58,000 సారీ 158.75 that is 12,70,000. 138.35 13,83,500. ఇది ఒకసారి టోటల్ చూడండి అమ్మా. ఈ టోటల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మీరు ఈ టోటల్ని ఒకసారి చూడండి. ఇది నాకు తెలిసి
రాంగ్ ఉన్నట్లుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇది ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లంలో ఏంటి వెరైటీ అని అంటే ప్రైమ్ కాస్ట్ అలా కాకుండా మనకు ఓన్లీ ఫిక్స్డ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వేరియబుల్ అన్ని టోటల్ చేసుకున్నాము. అలానే నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ అన్ని టోటల్ చేసుకున్నాము. ఆ రెండింటిని కలిపితే దట్ ఈస్ టోటల్ కాస్ట్ అని చెప్తున్నాము. దట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 10 ఎన్ని యూనిట్స్ అండి? 8,000 యూనిట్స్కు ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసామమ్మా. టెల్ మీ ఎనీ డౌట్స్? నాన్న? ఓకే, వెరీ గుడ్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సెవెంత్ ప్రాబ్లం ఇక్కడే ఉంది చూడండి. For production of 10,000 electrical automatic irons, the following are budgeted expenses. Direct material per unit 60, direct labor 30, variable overheads 25, fixed overheads rupees 1,50,000, 15 rupees, variable expenses direct 5 rupees, అలానే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 10% ఫిక్స్డ్ 15 రూపీస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రూపీస్ 50,000 ఫిక్స్డ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 20% ఫిక్స్డ్ రూపీస్ 5, టోటల్ 160 అంటున్నారు. ప్రిపేర్ బడ్జెట్ ఫర్ ప్రొడక్షన్ 6,000, 7,000, 8,000 irons showing the distinctly మార్జినల్ కాస్ట్ అండ్ టోటల్ కాస్ట్. ఇక్కడ మనకు మార్జినల్ కాస్ట్ అండ్ టోటల్ కాస్ట్ అంటే ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లం అయితే ఎలా చేస్తామో, సిక్స్త్ ప్రాబ్లంలో ఓన్లీ 8,000 అనేది 10,000 యూనిట్స్ తీసుకొని 8,000 యూనిట్స్కు క్యాలిక్యులేట్ చేశారు. ఈ ప్రాబ్లంలో వచ్చేసి 6,000కు 7,000కు క్యాలిక్యులేట్ చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం హోంవర్క్ చేయండి అమ్మా. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేశారంటే మీకు ఏమన్నా డౌట్ ఉంటే తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా? ఒకసారి ఇంకేమైనా డౌట్ ఉంటే చూడండి.